మీరు చేసే పనుల గురించి మీరు పేపర్లో వార్తలు వస్తే ఎక్కువ జనాలు సంతోషిస్తారు. ఎందుకంటే చాలామంది మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు రైతు బంధు దాని విషయంలో కొంత లేట్ అవుతుందనే ఫీలింగ్ ఉంది. దాని గురించి మీరు పాజిటివ్గా చేస్తూ వెళ్ళేది వార్తలు వస్తే జనాలకు ఎక్కువ పాజిటివ్ మెసేజ్ వెళ్ళుద్ది. అలాగే ఆసరా పెన్షన్లు దానిలో ఏం జరుగుతుంది ఏంటనేది ఇతరత్ర ఇప్పుడు పండగల సీజన్లో ఇప్పుడు పండగ సీజన్ నిన్న ఇవాళ అయిపోయింది, నిన్న అయిపోయింది అనుకోండి. కానీ బస్సుల కొరత ఉంది, చాలా చోట్ల బస్సులు లేవు. బస్సులు తగ్గి మీరు చాలా చోట్ల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు. కుప్పలుగా జనాలు నుంచోని బస్ స్టాండ్లో అక్కడ నుంచుంటే బస్సులు రాకపోవటం, దాన్ని తిడుతున్నారు జనాలు. మరి ఇట్లాంటి సందర్భంలో ఏంటంటే మీరు దాన్ని ఆ పనులు ఏం చేస్తున్నారు? కొత్త బస్సులు ఎందుకు కొంటున్నాం, ఆర్టీసీని ఎంత స్ట్రెంథెన్ చేస్తున్నాం, బస్సులతో ప్రయాణికులకు ఎంత సౌలభ్యం కల్పిస్తున్నాం, అలాగే రైతు బంధు ఇలా చేస్తున్నాం, ఇంకోటి ఇలా చేస్తున్నాం, లేకపోతే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి విధి విధానాల గురించిన డౌట్లు ఇంకా ఏంటంటే 70 చదరపు అడుగుల పైన ఉంటే తప్పితే మీకు 5 లక్షలు 5 లక్షలు సెట్ బ్యాక్స్ కూడా వదిలేస్తే 70 పైన చదరపు అడుగులు ఉంటే తప్పితే అక్కడ దానిలో మామూలు అదే అడుగు మామూలు 75 అంటాం కదా మనం మామూలుగా ఉంటే తప్పితే 5 లక్షలకి కరెక్ట్ సరిపోయేది అవ్వదు. 70 ఇప్పుడు చాలామందికి తెలంగాణలో కానీ ఇక్కడ ఏంటంటే పరిస్థితి 70 అడుగులు కదా, అది చదరపు అడుగులు ఏదో అంటాం కదా, దానికంటే లోపుగా 60 అడుగులే ఉన్నవాళ్ళు, 60 అడుగుల స్థలమే ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. 70 దాకా లేదు. అప్పుడేమో 60 అడుగుల స్థలంలో సెట్ బ్యాక్స్ వదిలేసి ఇల్లు కడితే 5 లక్షల కంటే తక్కువ ఖర్చు అవుద్ది. అంటే మీరు 5 లక్షల ఇందిరమ్మ కింద వేస్తే కనుక అకౌంట్లో 5 లక్షల కంటే తక్కువ ఖర్చు అయితే మిగిలిన డబ్బు ఏమవ్వాలి? అట్లా ఇవ్వకూడదు కదా, ఎక్స్ట్రా ఇవ్వకూడదు కదా. మీరు ఈ చర్చలు నడుస్తున్నాయి, ఇప్పుడు దీని గురించి చర్చ నడుస్తుంది. ఏమి అట్లా ఎందుకంటే చాలా ఉన్నాయి ఇట్లాంటి విషయాల్లో పరిష్కారాలు కనుక్కోవటం. ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఎందుకంటే గృహలక్ష్మి అది ఓకే, కానీ పోయి ఏసీబీకి ఇవ్వడం సార్. ఏసీబీకి అంటే మీరు డబ్బులు చేతులు మారుతున్నాం అంటే రోజు పేపర్ ఎంగేజ్ చేసి ఉంచాలనుకుంటున్నారు. ఎందుకంటే పాజిటివ్ వార్త ఏదో ఒక వార్త అచ్చుపడాలి జనానికి. ఏంటంటే పాజిటివ్ వార్త మనం ఇవ్వలేనప్పుడు నెగటివ్ వార్తతో పాత వాళ్ళ మీద దృష్టి ఉంచేది విధంగా అట్లాగే ఉంది. ఇది పాత ప్రభుత్వం మీద దృష్టి, అది కూడా ఫస్ట్ పేజీలో ఎందుకు రావాలి ఆ వార్త? అవును, వచ్చినాక ఇచ్చినా అది ఏదో చివరి పేజీలో వచ్చినా ఇంకేదన్నా చాలా మైన్యూట్ వార్త అది. అవును, చిన్న సింగిల్ కాలం అనేది లోపల పేజీలో రావాల్సింది. ఎందుకంటే దాన్ని అంటే యూ వాంట్ టు కీప్ ఎంగేజ్డ్. మీరు పాజిటివ్ న్యూస్ ఇవ్వలేనప్పుడు నెగిటివ్ న్యూస్తో పాత గవర్నమెంట్ గురించి ఎంగేజ్ చేసి ఉంచడం, దానివల్ల వాళ్ళకే ఇంకా పాత ప్రభుత్వంలోని వాళ్ళకే ఇది అడ్వాంటేజ్ అవుద్ది. ఇంకా జనాలు ఈ చికాకులో ఉన్నప్పుడు ఇవన్నీ చూస్తుంటే కాస్త అది అందుకని దీన్ని ఒక్కటి ఏపీ సంబంధించి నేను అది పాత వార్తే, కానీ మనం కొత్త కోణంలో విశ్లేషణ జరుగుతుందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి నిజమైన వారసులు ఎవరు అనేది ఒక చర్చ. సరే, రాజకీయ వారసత్వం కొందరికి వస్తుంది ఇంట్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ గారు అంటే వారి వారసత్వం వాళ్ళ కొడుకులకు రాలేదు, బాబుకి వచ్చింది, రైట్. అది కానీ నిజమైన వారసత్వం ఇప్పుడు ఎవరికి వస్తుంది అనేది ఒక చర్చ. అంటే ఇప్పుడు దాకా వైఎస్ వారసత్వానికి పోటీదారులు లేరు. అవును, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే దానిలో ఉన్నారు రంగంలో. కుటుంబం అంతా షర్మిల గారు, తల్లి అందరు కలిసి ఆయన్ని ముందుకు తీసుకెళ్లారు, ప్రమోట్ చేశారు. ఆయన విజయవంతంగా తన జనాల్లో తిరగటం ద్వారా పరామర్శ వీటితో మొత్తానికి విజయవంతంగా ఆయన వైఎస్ వారసుడిగా ఎస్టాబ్లిష్ అయ్యారు. చాలా చోట్ల జరిగింది, ఇది కాదు మీకు. ఎంజీఆర్ వారసత్వం గురించి ఆయన భార్యకిను పేరు జానకి అనుకుంటా, ఆమెకి జయలలిత గారికి కొంతకాలం పాటు టజల్, చివరికి జయలలిత గారు ఎన్నికల్లో గెలుచుకుని రావటం ద్వారా. అలాగే ఎన్టీఆర్ వారసత్వం గురించి మన ఆమె లక్ష్మీపార్వతి గారికి చంద్రబాబుకి ఉన్న టజల్, దానిలో చంద్రబాబు గెలుచుకురావటం ద్వారా. ఇట్లా ప్రతి చోట వారసత్వం గురించి గడిచింది. దానిలో ఎవరినో ప్రజలు ఒకళ్ళు ఎంచుకున్నప్పుడు వాళ్ళే వారసులు అనేది ఫిక్స్ అయ్యింది. కాకపోతే ఏంటంటే జగన్ గారికి వచ్చినటువంటి ప్రత్యేకమైన సమస్య ఏంటంటే ఈరోజు ఆయన వారసుడిగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆయన అసలు వారసుడు కాదు, నేనే అసలు వారసురాలని చెప్తా ఇప్పుడు షర్మిల గారు వచ్చారు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య పోటీ ఈరోజు ఆసక్తిదాయకమైంది. ఎందుకంటే ఒకవేళ జగన్ ఓడిపోయినా ఆయన అంటే కాంగ్రెస్ పార్టీ పెద్దగా మార్కు చూపించలేదు, కానీ షర్మిల కనుక ఒక ఆమెని ఏ లక్ష్యంతో అయితే ఒక 10-15 సీట్లు ఏదో లక్ష్యంగా పెట్టుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఆ లక్ష్యాన్ని కనుక ఆమె సాధించి పెట్టగలిగితే కాంగ్రెస్కి ఆమె ఎంతో కొంత జగన్తో పోటాపోటీగా నిలబడ్డట్టే, వారసురాలిగా నిలబడ్డట్టే. ఆ లక్ష్యాన్ని సాధిస్తే అధికారంలోకి రావటం రాదు. 10-15 సీట్లు వాళ్ళు ఇప్పుడు ఆస్తిగారులు ఉన్నాయంటే కదా సార్, ఇప్పుడు ఆస్తిగారులు అన్నారు కదా, అంటే ఆస్తిలో వాట దక్కకపోయినా వారసత్వంలో వాట దక్కుతుంది. అదే ఆ 10-15 సీట్లు కాంగ్రెస్ పార్టీకి తెచ్చిపెడితే ఇద్దరు పోటాపోటీగా ఉంటుంది. అదే కనుక జగన్ కనుక ఈ ఎలక్షన్లో కూడా మళ్ళీ ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో కూడా గెలిచి నిలబడితే ఎన్ని సీట్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి జగనే ఇంకా శాశ్వతంగా వారసత్వం, ఆమె కాంగ్రెస్కి పరిమితం అవుతారు తప్పితే శాశ్వత వారసత్వంగా
జగన్ క్లైమ్ చేసుకోవడానికి. కాకపోతే అర్థం సేమ్ టైంలో వైఎస్ షర్మిల వెంట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు నడుస్తారా లేదనేది ఒక చర్చ. సరే కేవీపీ ఎలాగూ అంటే అందరూ చింతా welcome చేస్తున్నారు. మోహన్ వీళ్ళంతా కొంత అబ్జెక్షన్స్ ఉన్నాయి కదా వాళ్ళకి షర్మిల గురించి వాళ్ళ అభ్యంతరాలు చెబుతున్నారు. అంటే ఇప్పుడు కొట్టుకునే అంత స్థితి కూడా కాంగ్రెస్లో లేదు. కొట్టుకోవాలన్నా అక్కడ ఏమైనా ఉండాలి కదా సబ్స్టెన్స్. అంటే కొట్టుకోవడం దేని గురించి అనేది, అంటే కొట్టుకోవాలంటే అక్కడ సంథింగ్ ఒక సబ్స్టెన్స్, అంటే మీకు మెటీరియల్గా ఒక గెయిన్ ఉంటే ఈ కొట్లాట్లో మనం దిగితే మనకి లాభం ఉంది అనుకోవాలి కదా. కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటంటే ఒక కొండకి దారం కట్టిన పరిస్థితిలాగా దేవుడి మీద భారం వేసి గాల్లో దీపంలాగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆమె ఏమన్నా ఆశాదీపం అవుద్దని ఆశతో ఆకాశం వైపు చూడటం తప్పితే ఇప్పుడున్న పరిస్థితి ఏమీ లేదు. కాబట్టి దానిలో పెద్ద కొట్లాట ఎక్కువ రోజులు ఉంటుంది అనుకోను నేను. కాంగ్రెస్ పార్టీలో షర్మిలాకి అడ్డం పోయేంత కొట్లాడేంత ఓపిక ఉన్నవాళ్ళు, అవసరం ఉన్నవాళ్ళు, అక్కడ ఏదైనా నిజంగా పాదార్థికంగా లాభం పొందగల వాళ్ళు ఎవరు లేరు. ఏంటంటే ఆమె ఏమీ లేని చోట పోరాడుతున్నారు కాబట్టి ఊరికే అంటుంటారు చింతామోహన్ గారు. వీళ్ళు ఎవరైనా అబ్జెక్షన్స్ పెడితే పెట్టచ్చు, కానీ అడ్డం పడి ఆమెను పని చేయకుండా ఆపే స్థాయిలో పరిస్థితి లేదు. ఎందుకంటే ఆమెకు హైకమాండ్ సపోర్ట్ ఎక్కువ ఉంది ఆ మాటకు వస్తే, డీకే శివకుమార్ది కానీ. కాబట్టి ఆమెకు ఎవరు అడ్డం పడతారని ఆమెను ఆపేది ఏమీ లేదు. కానీ కేవీపీ రోల్ ఏ మేరకు ఉంటుంది? ఎందుకంటే జగన్ దగ్గర ఎట్లాగూ పోలేకపోయారు, జగన్ దగ్గరికి వెళ్ళలేకపోయారు. అంటే కేవీపీ గారు కూడా తెలివైన ఆయన కదా. తన రోల్ ఉంటే అక్కడ ఫలితం కూడా స్థాయిలో చూపించలేకపోతే కేవీపీ గారికి కూడా పలచబడిపోతాడు ఆయన. ఆయన రోల్ దిగి షర్మిల గారికి అనుకూలంగా కనుక ఆయన నిర్ణయాలు తీసుకుంటా కనపడితే పబ్లిక్లో రేపు పొద్దున షర్మిల గారికి నెగటివ్ రిజల్ట్స్ వస్తే ఆయన మీద రిఫ్లెక్ట్ అయ్యి ఇప్పుడు జనరల్గా ఇప్పుడు కేవీపీ గారికి జనరల్గా మంచి చాణక్యుడు అనే పేరుంది. ఇప్పుడు సీనియర్లకు ఫోన్ చేయడం, మనం షర్మిలతో కలిసి పనిచేయాలి, ఇవన్నీ స్క్రీన్ బ్యాక్ ప్యాచ్ వర్క్ అవుతుంది. తెర వెనక చేస్తారేమో కానీ బయటికి కనపడే పబ్లిక్లో వచ్చి న్యూస్లో వచ్చేంతగా ఆయన దీనిలో దిగుతారని నేను అనుకోను. దీనిలో దిగరు ఆయన. ఎందుకంటే ఆయన జగన్ షర్మిల మధ్య తేల్చుకున్నా కానీ ఆయన తనకు సంబంధించి తనకు కూడా నష్టం లేకుండా చూసుకోవాలిగా. అంటే ఓవరాల్గా ఈ ఏపీ రాజకీయాల్లో ఇక అన్నపై, వైఎస్ కుటుంబంపై ఒకరినొకరు విమర్శ చేసుకోవడం, ఇది ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ కదా అంటున్నాను నేను. ఎన్నిసార్లు మాట్లాడినా అది ఎంబ్రాసింగ్. మరి ఏం మాట్లాడతారో ఇప్పుడు రేపు వస్తారు కదా రంగంలోకి, వస్తే ఆ మాటలు ఎలా ఉంటాయి, ఆమె కొంచెం ధాటిగానే మాట్లాడతారు. ఆమె మామూలుగా కటుగా మాట్లాడగలిగిన శక్తి ఉంది. తెలంగాణలో కూడా చూసాం కదా, ఎస్టాబ్లిష్ అవ్వలేదు ఇక్కడ, నామినల్గానే మిగిలిన మాటలు అయితే ధాటిగానే మాట్లాడతారు. నువ్వెంత అంటే నువ్వెంత అని రెండో వాళ్ళతో పోట్లాట్లకి దిగ్గలు రావాలి. ఎందుకంటే ఇక్కడ కూడా చాలా మందితో గొడవలు అయినాయి కదా ఆమెకి. ఇలా దిగ్గలరు కాబట్టి మరి జగన్తో అదే స్థాయిలో వెళ్తే జగన్ ఎలా స్పందిస్తారు, అది కూడా ఇంపార్టెంట్. మళ్ళీ జగన్ ఎలా స్పందిస్తారు, జగన్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎలా స్పందిస్తారు. ఎందుకంటే జగన్ ఏమన్నా, జగన్ కంటే ముందుగా జగన్ పార్టీలో చాలామంది తిట్టడానికి రెడీగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు కదా. జగన్కి ఇది ఉంది దానిలో. ఎందుకంటే వాళ్ళు ఎలా స్పందిస్తారు, ఈ మొత్తం అనేది కొంత ఆసక్తిదాయం అనుకుని, కానీ అగ్లీ కాంపిటీషన్గా అవ్వకుండా ఉంటే బాగుంటుందేమో తెలుగు రాజకీయాలు అనేది ఒకటి కోరుకునే దానిలో. ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయాలు ఈ రకంగా టర్న్ తీసుకోకూడదు. రాజకీయాలుగానే హుందాగా కూడా ఉండాలి. ప్లస్ ఎందుకంటే ఈ జనాల సమస్యల చుట్టూ తిరగాలి తప్పితే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కొంత మొదలుపెట్టింది. ప్రత్యేక హోదా వీటి మీద పోరాడతాం మేము వస్తే కనుక, ఢిల్లీ కేంద్రంలోనూ రాష్ట్రంలో 2 చోట్ల మేము వస్తే ప్రత్యేక హోదా ఇస్తాము, ఇట్లా మాట్లాడుతున్నారు. కొంచెం అది కొంత సబ్జెక్టు టాపిక్స్ ఏవైతే ప్రజల సమస్యలు ఉన్నాయో దాని గురించి అయితే మేము పరిష్కారం చేస్తాం, మాకు అవకాశం వస్తే అనేది చెప్పటం. అది షర్మిల గారి గురించి జగన్ వాళ్ళ కొట్లాట గురించి మాట్లాడుకునే కంటే కాంగ్రెస్ పార్టీ జనానికి ఏం చేయబోతుంది అనేది ఒకటి. సో ఆంధ్రప్రదేశ్లో చాలా రాజకీయాలు అయితే పెద్ద ఇంట్రెస్ట్గా ఉంటాయి ఈసారి. ఎందుకంటే మొదటిదాకా